చంటి, సింధూర వాళ్ళు వాళ్ళ పొలంలో మంచి పంటలు పండించాలి అని చెప్పేసైతే మాట్లాడుకుంటూ అక్కడ పొలంలో పని చేసుకుంటూ ఉంటారు. ఇంతలో నివేద చంచలమ్మ దగ్గరికి వచ్చి, మీకు ఒక విషయం చెప్పాలా? మీలాంటి తల్లి దొరకటం చంటి అదృష్టం. అలాగే చంటి లాంటి కొడుకు దొరకడం మీ అదృష్టం. మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నివేద మాత్రం, అవును చంటి మీకోసం ఎంత గొప్పగా చెప్పాడో తెలుసా నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నివేద వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న నివేద అయితే చంటి మీకోసం ఏమేమి చెప్పాడు అంటే అవన్నీ చెప్తూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న నివేద, నాకు టైం అవుతుంది, నేను వేరే పొలానికి వెళ్ళాలి అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం చంటి వైపు చూసుకుంటూ, నేను నిన్ను ఎంత అవమానించాను, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఒట్టి శుద్ధవి అనేసి నేను ఎన్నో మాటలాడాను, కానీ నువ్వు అలా కాదు, నా పరువు నిలబెట్టేవాడివే అయ్యావు, కానీ నేను మాత్రం నిన్ను ఎంత బాధ పెట్టానో చంటి అని చెప్పేసి అయితే తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటిని చూసి, నువ్వు ఎప్పటికైనా నాకు దగ్గర అవుతావన్న నమ్మకం నాకైతే కుదురుతుంది. అలాగే నువ్వు నన్ను అమ్మ అని పిలిచే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి అనిపిస్తుంది చంటి నాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న తన కొడుకుని చూసుకుంటూ, నాలో ఉన్న అన్ని లక్షణాలు నీకు బాగా వచ్చినట్లుగా అనిపిస్తుంది చంటి నాకు. నువ్వు నా కొడుకువి అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ చంచలమ్మ చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే చంచలమ్మని చూస్తూ, చూసావా ఎలా ఉండిపోతుందో తన కొడుకుని చూసుకుంటూ అని చెప్పేసి అయితే అనుకుంటూ సింధూర వాళ్ళ అత్తమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో కేశవ అక్కడికి వచ్చి, బయలుదేరదామా చంచలమ్మ అని చెప్పేసి అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు.